నమస్తే, వాయిస్ వారధి వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వారధి జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసిద్దాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. సాగునీటి ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష సమావేశం. పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ. తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్. గరిష్ట వయోపరిమితి పెంపు. ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి మరో ఏడాది పొడిగింపు. గరిష్ట వయోపరిమితిని 34 నుంచి 44 ఏళ్లకు పెంచుతూ జీవో జారీ. ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి 40 ఏళ్ల వరకు. భారత్లో తీవ్రమైన ఆర్థిక తుఫాను రాబోతోంది. శ్రామిక వర్గాన్ని నష్టపరిచి బిలియనీర్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఆర్థిక వ్యవస్థను రూపొందించారని విమర్శ. పౌరులను విదేశీ ప్రయాణాలను తగ్గించుకోవాలని కోరుతున్న ప్రధాని తాను మాత్రం తరచూ విదేశాలకు వెళ్తున్నారంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. 21 నుంచి సరస్వతి అంత్య పుష్కరాలు. భక్తుల కోసం 3,000కు పైగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు. రాష్ట్ర వ్యాప్తంగా 3,360 వాహనాల ఏర్పాటు. సరస్వతి అంత్య పురస్కారాలకు రావాలని సీఎం, డిప్యూటీ సీఎంకు ఆహ్వానం. భక్తులకు సేవలు అందించేందుకు 16 చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు. అభివృద్ధి జరగకపోవడానికి అసలు కారణం నక్సలిజమే అంటున్న హోంమంత్రి అమిత్ షా. భారత్కు అపాచీ హెలికాప్టర్లు. రైతులను నిండా ముంచిన వర్షాలు. గ్రేటర్ ఎన్నికలకు గులాబీ ప్లాన్. దేశంలో రొయ్యల మార్కెటింగ్ పెంచాలి. సరైన మార్కెటింగ్ యంత్రాంగం లేక ఆక్వా రైతుల అరిగోస. ట్రంప్ సుంకాలు, ధరల పతనం, మేత రేట్లు మోతతో కుదేలు. లేఖలతో సరిపెడుతున్న కూటమి సర్కార్. 140 కోట్ల దేశీయ మార్కెటే ఏకైక శరణ్యం. ఎబోలా వ్యాప్తిపై అమెరికా కఠిన ఆంక్షలు. భారత్లోనూ హై అలర్ట్. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం. వీసాలు తాత్కాలికంగా నిలిపివేత. డిజాస్టర్ గా ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ. రంగంలోకి దిగిన యుఎస్. భారత్కు ప్రస్తుతానికి ముప్పు తక్కువే. ప్రయాణాల దృష్ట్యా ఎన్సిడిసి నిఘా. ఇందిరాగాంధీని పార్టీ నుంచి బహిష్కరించిన బ్రహ్మానంద రెడ్డి. నేడు కాసు బ్రహ్మానంద రెడ్డి వర్ధంతి. ఆంధ్రులకు గర్వకారణం ఆంధ్రకేసరి ప్రకాశం. నేడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం వర్ధంతి. భారీగా పెరిగిన బంగారం ధరలు, మళ్లీ పెరిగిన ఇంధన ధరలు. డిజిటల్ రూపాయి. భారత్ ఆర్థిక వ్యవస్థలో కొత్త అధ్యాయం. ధోని భవితవ్యంపై ఉత్కంఠం. వచ్చే సీజన్లో ఆడటంపై సందేహాలు. రాజస్థాన్ సూపర్ విక్టరీ. లక్నో సూపర్ జైంట్స్ పై 7 వికెట్ల తేడాతో అద్భుత విజయం. పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో 4వ స్థానానికి చేరిక. సుధీర్ జోకర్ ఫస్ట్ లుక్ విడుదల. నేడు ఎన్టీఆర్ బర్త్డే. అర్ధరాత్రికి డ్రాగన్ గ్లిమ్స్ విడుదల. రష్మిక కామెంట్స్ తో కాక్టైల్ 2 పై అంచనాలు పెరిగిపోయాయి. ఇవి ఇవాల్టి వార్తలు. చూసారు కదా ఈరోజు వార్తలు. మీరు ఇంకా డీటెయిల్డ్గా ఎవ్రీ మార్నింగ్ క్లియర్గా చదవాలి అనుకుంటే మనకి వెబ్సైట్ కూడా ఉందండి, www.voicevarthi.com అని చెప్పేసి. ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఈ పేపర్ అనేది ఉంటుంది. ఈ పేపర్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే మీకు రెగ్యులర్గా ఎవ్రీ మార్నింగ్ న్యూస్ అనేది చదవచ్చు అనమాట. సో అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ప్రమోషన్స్ కావాలనుకున్నా, అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, అలాగే బర్త్డే విషెస్ కానివ్వండి, రిటైర్మెంట్ విషెస్ కోసం స్క్రీన్ పై కలిసిన నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. ఇవి ఇవాల్టి వార్తలు. రేపటి వార్తతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.